టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని మనం ఎంతలా మురిసిపోతున్నామో అదే టెక్నాలజీ వల్ల కొత్త రకం సైబర్ నేరాలు పుట్టుకొస్తున్నాయి. బెంగళూరు నగరానికి చెందినటువంటి ఒక మహిళ ఇలాంటి ఓ కొత్త రకం సైబర్ నేరానికి కూడా బలైంది. అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలంటే బెంగళూరులోని ఓసకెరహల్లి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మహిళకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ నుంచి కాల్ వచ్చింది. ఐవీఆర్ కాల్ అనేది నార్మల్గా ఆటోమేటిక్గా కంప్యూటర్ ఆపరేటెడ్తో సింథనైజ్డ్ అయ్యి వస్తుంది. అయితే ఇటీవలే ఆమెకు ఒక నెంబర్ నుండి కాల్ వచ్చింది. కాలర్ ఐడితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ పేరు కూడా కనిపించింది. ఆమెకు ఎస్బీఐలో ఖాతా ఉండడంతో బ్యాంకు నుంచే కాల్ వచ్చిందేమో అని కూడా ఆమె భ్రమపడింది. అయితే ఆటోమేటెడ్ కాల్లో ఉన్న కంప్యూటరైజ్డ్ వాయిస్ ఇంగ్లీష్లో మీ అకౌంట్ నుంచి మరో అకౌంట్కు 2 లక్షలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, మీరు ఈ లావాదేవీని కనుక చేసినట్లయితే 3 నొక్కండి, మీరు ఈ ట్రాన్సాక్షన్ కనుక చేయకపోయి ఉంటే 1 నొక్కండి అని చెప్పింది. అయితే పదే పదే అదే వాయిస్ రిపీట్ చేస్తూ కన్ఫ్యూజ్ చేయడంతో 1 నెంబర్ నొక్కేసింది. వెంటనే మరో వాయిస్ నోట్లో బ్యాంకుకు వెళ్ళి మేనేజర్తో మాట్లాడాలని చెప్పి ఆ తర్వాత కాల్ అనేది డిస్కనెక్ట్ అయింది. అలా కాల్ కట్ అయిందో లేదో తన ఖాతాలో ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు మాయమయ్యాయి. వెంటనే బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ని కలిసింది. ఇక ఆ బ్యాంక్ మేనేజర్ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ ఫిర్యాదు చేయమని ఆమెకు సూచించాడు. బ్యాంక్ మేనేజర్ సూచన మేరకు సైబర్ హెల్ప్ లైన్కు ఆమె కాల్ చేసింది. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి గిరినగర్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ బిఎన్ఎస్ సెక్షన్ 318 కింద కేసు నమోదు చేశారు. అయితే ఫ్రాడ్ చేసేవారు సాధారణంగా ఐవీఆర్ కాల్స్ ఉపయోగించి తమ టార్గెట్ల నుంచి సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తారని, దానికి వారు వాయిస్ మెసేజ్ సెట్ చేస్తారని పోలీసులు అయితే తెలిపారు. దీనిలో బాధితురాలి డెబిట్ కార్డ్ చివరి 4 నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ అడ్రస్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ గుర్తింపు వివరాలు ఆ వాయిస్లో ముందుగానే అడిగే ఉంటాయి. ఇలాంటి వివరాలు ఫ్రాడ్స్టర్లకు డబ్బు కొట్టేయడానికి కీలకమైనవి. అయితే ఈ వివరాలు లేకుండా 3, 1 లేదా 9 వంటి నెంబర్లను నొక్కమని అడుగుతారని ఇక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. అసలు ఇంతకు ఈ ఐవీఆర్ స్కామ్ అంటే ఏంటి? దీనిలో నేరగాళ్ళు తాము ఐటీ ప్రొఫెషనల్స్గా, టెలికాం కంపెనీ ప్రతినిధులుగా, ప్రభుత్వ ప్రతినిధులుగా, ఐటీ డిపార్ట్మెంట్ అను, బ్యాంక్ అధికారులుగా వినియోగదారులకు తమను తాము పరిచయం చేసుకొని ఐవీఆర్ను కనెక్ట్ చేసి వారిని మోసం చేస్తున్నారు. ఈ కాల్ జెన్యూన్ అనుకొని మనం కూడా నమ్మేస్తుంటాం. కాల్లో వారు నొక్కమన్న నెంబర్లను ఇమ్మీడియట్గా నొక్కేస్తుంటాం. ఫలితంగా నేరగాళ్ళ పని ఇక్కడ చాలా సులభమవుతుంది. వారు నొక్కమన్న నెంబర్లను నొక్కడం ద్వారా మీ అకౌంట్లపై వారికి రిమోట్ యాక్సెస్ లభిస్తుంది. వాటి ద్వారా మీ ఖాతా నుంచి వేరే ఖాతాలకు ఈజీగా డబ్బులు బదిలీ చేస్తారు.